ప్రైజ్ ద లార్డ్. నా సంతానము నీతిమంతుల సంతానము విడిపింపబడును. ఆమెన్. దేవుని యొక్క నీతి నా పిల్ల పిల్ల తరమున నిలుచును. ఆమెన్. జనములలో నా సంతతి తెలియబడును. జనముల మధ్యను నా సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఆమెన్. నా సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఆమెన్. పూర్వకాలమున పాడైన స్థలములను నా జనులు నా సంతానము కట్టెదరు. ఆమెన్. నా సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. నేను దేవుని మాటను వినినందున భూలోకంలోని వంశములన్నీ నా సంతానము వల్ల ఆశీర్వదింపబడును. ఆమెన్. నా కుమారుడు నాకు సంతోషము కలుగచేయును. నా మనస్సుకు ఆనందము కలుగచేయును. ఆమెన్. నాతో యుద్ధము చేసే వారితో దేవుడే యుద్ధము చేస్తాడు. నా పిల్లలను ఆయనే రక్షిస్తాడు. యెహోవావైన నీవే నా రక్షకుడవనియు యాకోబు బలవంతుడు నా విమోచకుడనియు మనుష్యులందరూ ఎరుగుదురు. ఆమెన్. నా పిల్లలు విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉంటారు. ఆమెన్. నా యవ్వనస్తులు నా సంతానము బలవంతులు. దేవుని వాక్యము వారి యందు నిలిచి ఉన్నది కనుక వారు దుష్టుని జయించి ఉన్నారు. ఆమెన్. నా సంతానము పట్టణంలో దీవింపబడతారు మరియు పొలములో దీవింపబడతారు. ఆమెన్. నా సంతానము లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతారు, వెలుపలకు వెళ్ళునప్పుడు దీవింపబడతారు. ఆమెన్. నా మీద నా సంతానము మీద పడు శత్రువులను యెహోవా నా ఎదుట నా సంతానము ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవలో మా మీదకి వచ్చి 7 త్రోవల్లో మా ఎదుట నుండి పారిపోవుదురు. ఆమెన్. నా సంతానం యొక్క కొట్లలోనూ వారు చేయు ప్రయత్నములన్నిటిలోనూ వారికి దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నా దేవుడైన యెహోవా వారికిచ్చుచున్న దేశములో వారిని ఆశీర్వదించును. ఆమెన్. నా సంతానము వారి దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుంటున్నారు. కాబట్టి యెహోవా నాకు ప్రమాణము చేసి ఉన్నట్లు నా సంతానమును తనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించును. ఆమెన్. భూప్రజలందరూ యెహోవా నామమున నా సంతానము పిలువబడుట చూచి వారికి భయపడుదురు. మరియు నా దేవుడైన యెహోవా నాకిచ్చేదనని నా పితరులతో ప్రమాణము చేసిన దేశములో నా గర్భఫలము విషయములో సమృద్ధిగా మేలు కలుగచేయును. ఆమెన్. యెహోవా నా సంతానం యొక్క దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును వారు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరుచును. వారు అనేక జనములకు అప్పిచ్చెదరు కానీ అప్పు చేయరు. ఆమెన్. దేవుడు నా సంతానమును తలగా నియమిస్తాడు కానీ తౌకగా నియమింపడు. వారు పైవారిగా ఉంటారు కానీ క్రిందివారుగా ఉండరు. ఆమెన్. నా పిల్లలు యెహోవాకు ప్రియులు. ఆయన యొద్ద వారు సురక్షితముగా నివసిస్తారు. దినమెల్లా ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడు. ఆమెన్. యెహోవా దేవుడు నా మధ్యను నా పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆమెన్. నా కుమారులు జ్ఞానము కలిగి ఉండి తమ తండ్రిని సంతోషపెట్టుదురు. ఆమెన్. నా కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రే నా కుమారులకు అలంకారము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.